ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తనదైనటువంటి శైలిలో ఓ లేఖ రాశారు. ముద్రగడ పాత రోజుల్లో పాలసీనే ఇప్పుడు ఫాలో అయ్యారు. ఇదివరకటి రోజుల్లో కమ్యూనిస్టులైనా బీజేపీ వాళ్ళైనా కార్యక్రమాలు పెట్టేటప్పుడు మీరు క్యారేజీ తెచ్చుకోండి ఇది చెప్తుంటారు అనమాట. అట్లాగే రూట్ మ్యాప్ అది చెప్తూ ఉంటారు. అప్పుడు స్వచ్ఛందంగా వస్తూ ఉండేవాళ్ళు. ముద్రగడకు కూడా స్వచ్ఛందంగా కాపులు ఇదివరకు వచ్చారు, అనేక పిలుపులకి స్పందించారు. ఈ దఫా ఆయన పిలుపుకి స్పందిస్తారా లేదా చూడాలి. ఎందుకంటే తాజాగా ఆయన బహిరంగ లేఖ రాశారు. గౌరవ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారం అండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా వారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశతో ఉన్నానండి. మీ బిడ్డనైనా నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చేయను కూడా. 14/3/2024 వైఎస్ఆర్సీపీలోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి. చిన్న మనవి క్షమించండి. ఈ ప్రయాణంలో మీకు కావలసిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నామనండి. రూట్ మ్యాప్ వచ్చేటి కిర్లంపూడి, పత్తిపాడు, జగ్గంపేట, లాలా చెరువు, వేమగిరి, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తాడేపల్లి అంటూ రాసుకొచ్చారు. ఓవరాల్గా ఓ స్ట్రాటజిక్గా చేసుకొచ్చారు. స్పందన ఎలా వస్తుందనేదే చూడాల్సి ఉంది.